ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా కొండెక్కిన కోడిగుడ్డు ధర సామాన్య ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా ఉండే గుడ్డు ధర ఒక్కసారిగా పెరగడంతో ప్రజలు కొనాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఒకవైపు వినియోగదారులపై భారం పడుతుంటే మరోవైపు గత 4 సంవత్సరాలుగా నష్టాల్లో కూరుకుపోయిన పౌల్ట్రీ రైతులకు వచ్చిన కాస్త ఊరట కూడా ఎక్కువ రోజులు నిలవలేదని రైతన్నలు వాపోతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్లో పౌల్ట్రీ పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా నిలుస్తుంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా పౌల్ట్రీ రైతుల పరిస్థితి తీవ్రంగా దెబ్బతింది. కోళ్లకు వైరస్లు రావడంతో సరైన గిట్టుబాటు ధరలు లేకపోవడం వంటి కారణాలతో రైతులు భారీ నష్టాలను ఎదుర్కొన్నారు. ఈ నష్టాలను తట్టుకోలేక కొందరు రైతులు తమ పౌల్ట్రీ పరిశ్రమలను మూసివేశారంటున్న తూర్పుగోదావరి జిల్లా నెక్ చైర్మన్ కర్రి వెంకట ముకుంద్ రెడ్డితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలోనే చూసుకున్నట్లయితే రాష్ట్రం అంతా కూడా కొండెక్కిన కోడిగుడ్డు ధర అంటూ కూడా ప్రత్యేకంగా కూడా హల్చల్ అయితే మాత్రం అవడం జరిగింది. అదే కోణంలో చూసుకున్నట్లయితే ఈరోజు పూర్తిగా కూడా ఆహారంగా చెప్పుకునే ఇక కోడిగుడ్డు అయితే మాత్రం ఒక 4-5 రోజుల పాటు కూడా కొండనండిన ధర అయితే మాత్రం ఈరోజు మరలా కూడా యథాస్థితికి ధర రావడంతో కూడా పౌల్ట్రీ పరిశ్రమ రైతులు కూడా ఒక విధంగా అయితే మాత్రం ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే గత 4-5 సంవత్సరాల వరకు కూడా పౌల్ట్రీ పరిశ్రమ రైతులందరూ కూడా పూర్తి స్థాయిలో నష్టాల్లో కూరుకుపోవడం జరిగింది. అయితే ఈ యొక్క చలి తీవ్రతను బట్టి ఈ యొక్క నెలలో మరలా కోడిగుడ్డు రేటు పెరగడంతో ఒక విధంగా ఆనందంగా కూడా వారు చెందడం జరిగింది. కాకపోతే మరలా రేటు కూడా ఏదైతే మరి యథాస్థితికి రావడంతో కూడా పరిశ్రమలు అయితే మాత్రం మరో విధంగా కుదేలవుతూ కూడా జరిగింది. అయితే తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ బలభద్రపురంలో శ్రీ లక్ష్మీ పౌల్ట్రీ అధినేత తూర్పుగోదావరి జిల్లా నెక్ చైర్మన్ కర్రి వెంకట ముకుంద్ రెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఒకసారి అసలు పరిశ్రమ ఈ కోళ్ల పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ స్థాపించినట్టు కూడా ఉన్న ఆయన భావాలు ఏంటి, పౌల్ట్రీ పరిశ్రమ ఎంతవరకు కూడా రైతులు ముందుకెళ్తున్నారు విషయం మీద కూడా ఆయన్ని అడిగి మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఈ యొక్క పౌల్ట్రీ పరిశ్రమ రంగంలో రైతులు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, అదే విధంగా రైతులకి ఇప్పుడు ఏదైతే గుడ్డు రేటు పెరిగిందో ఆ గుడ్డు రేటు అనేది పెరగడం జరిగిందంటారా, లేకపోతే పౌల్ట్రీ రైతులకు ఆనందకరంగా ఉందంటారా, విచారకరంగా ఉందంటారా? పూర్తి విశ్లేషణ ఏంటంటారా? పౌల్ట్రీ పరిశ్రమ అయితే ఒక గత 5-6 సంవత్సరాల మట్టి కుదేలైపోయింది. అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే ఎక్కడా కూడా పౌల్ట్రీ మునగడ అన్నది లేకుండానే పోవటం జరిగింది. రైతులైతే చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అక్కడ గవర్నమెంట్కి కూడా తెలిసింది. 5-6 సంవత్సరాల క్రితాన్ని కూడా గవర్నమెంట్ని ఈ పౌల్ట్రీ పరిశ్రమకి ఏదో ఒక రకంగా దీన్ని నిలబెట్టాలి అని రైతులు ఇవ్వాలని కూడా అడగటం జరిగింది. గవర్నమెంట్ కూడా రేపు మాపు అని కూడా గవర్నమెంట్ ఏమీ రైతులకి ఏ సహకారం కూడా అందివ్వలేదు. అందివ్వకపోవడంతో పరిశ్రమ మొత్తం కుదేలైపోయి పరిశ్రమలో ఉన్న ఎవరో కూడా రైతులు చాలామంది ఒక 100% రైతులు మొత్తం కుదేలైపోయి పౌల్ట్రీలు కూడా తీసేయటమే జరిగింది. ఉన్న రైతులన్నా సరే ఇబ్బందికరంగానే నడుపుతున్నారు. అది అనుకోకుండా ఎప్పుడైతే ఈ పరిశ్రమలో మొత్తం అంత కుదేలైపోయి ఎప్పుడైతే ఉందో అయిపోవడంతో గుడ్లు కొంచెం షార్టేజీ రావటం, ఈ వాతావరణంలో కూడా కొంచెం చలి తీవ్రత పెరగటం, ఇటు పశ్చిమ బెంగాల్లో కూడా పౌల్ట్రీ పరిశ్రమకి అక్కడ గవర్నమెంట్ రైతులు ఇవన్నీ కూడా ఇచ్చి బాగా సబ్సిడీలు ఇచ్చి అక్కడ పరిశ్రమని బాగా పెంచింది. ఆ పెంచిన దాంతో ఏమైందంటే మన గుడ్డు అక్కడికి వెళ్ళటం తగ్గిపోవటం, ఈ అన్ని కారణాలతో ఈ పరిశ్రమ బాగా ఇబ్బందిలో పడిపోయింది. ఇప్పుడు బెంగాల్లో కూడా కొంచెం అక్కడ కొంచెం ఈ కోల్డ్ ప్రాబ్లమ్స్ తెగుళ్ళు అటు వచ్చి కొంచెం అక్కడ కూడా గుడ్లు తగ్గడం జరిగింది. దాని గురించి ఇక్కడ ఇప్పుడు కొంచెం గుడ్డు రేటు మనకి బాగుంది అన్న పరిస్థితి 6-70 వయసులకి వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు పాత స్టేజీకి ₹6 పాత స్టేజీకి వచ్చింది. అయినా సరే గుడ్డు రేటు ₹6 ఉన్నా సరే ఇప్పుడు తాత్కాలికంగా మేతల రేట్లు కొంచెం తగ్గటం జరిగింది. మొన్నటిదాకా అయితే మేత రేట్లు కూడా చాలా విపరీతంగా పెరిగిపోవడంతో అసలు ఎక్కడా వర్కౌట్ అవ్వలేదు. గత 2-3 నెలల మట్టి మాత్రం మేత రేట్లు తగ్గటం, ఈ గుడ్డు రేటు కొంచెం పెరగటం, దాని మీద కొంచెం పౌల్ట్రీ పరిశ్రమ అయితే కొంచెం ఊరాటం మాత్రం రావటం జరిగింది. వచ్చాక కూడా ఇదేమీ నిలబడి పరిస్థితి కూడా లేదు. మళ్ళీ పాత స్టేజీకే మేత రేట్లు పెరుగుతున్నాయి. సోయా 32-33 ఉన్న సోయా ఈరోజు ₹4 40,000 అయిపోయింది టన్ను. అలాగే అదేవిధంగా నూకలు కూడా
రూ. 18 ఉన్నాయి, 21, 22 రూపాయలు బ్రోకెన్స్ అయిపోయినాయి. అలాగే డిఓబి కూడా రూ. 9, రూ. 10 ఉన్న డిఓబి ఈరోజు మళ్ళీ రూ. 14కి అయిపోవడం జరిగింది. అలాగే రేట్లు కూడా అన్నీ కూడా ముందుకెళ్ళిపోతున్నాయి కాబట్టి పౌల్ట్రీ పరిశ్రమ మళ్ళీ పాత పరిస్థితికే మళ్ళీ రావడం జరుగుతుంది. అయితే సార్ ప్రస్తుతం అయితే కోడిగుడ్డు ధర కొండెక్కిందని చెప్పేసి ఇక పలు పత్రికల్లో కూడా ప్రచురమైంది. అంటే ఎన్ని రోజులు నిలబడింది అంటారు? ఈ ధర అనేది బయట రేటు రూ. 8 వరకు కూడా కొనసాగిందని చెప్పేసి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అన్నారు. అది ఎన్ని రోజులు ఈ రేటు కొనసాగింది అంటారు? దానివల్ల ఏమన్నా పౌల్ట్రీకి లాభాలు ఏమైనా వచ్చేసినాయన్న కోణంలో ఉన్నారా? పరిస్థితి అయితే జనంలో ఈ గుడ్డు రేటు బాగున్నది అని రూ. 8, రూ. 9 బయట రిటైల్ మార్కెట్లో పెరిగిపోయింది తప్ప పౌల్ట్రీ రైతుకి అయితే మాత్రం ఈ ధర రాలేదు. పౌల్ట్రీ రైతుకు వచ్చిన ధరల్లా 6.70 పైసలే పౌల్ట్రీ రైతుకి రావడం జరిగింది. వచ్చి ఆడ 6.70 కూడా ఈరోజు లేదు, మళ్ళీ రూ. 6కి రావటం మళ్ళీ పాత స్థాయికే వచ్చేసింది. ఇది కూడా ఒక 15 రోజులు 20 రోజులు నడిచింది తప్ప అంతకు మించి రేటు కూడా రాలేదు. పరిస్థితి ప్రస్తుతం అయితే తూర్పుగోదావరి జిల్లా పేరు చెప్పగానే పౌల్ట్రీ పరిశ్రమలకు కూడా పేరు పెట్టిందిగా చెప్పవచ్చు. అయితే ఈ పరిశ్రమల్లో కోళ్ళ రైతుల నుండి కూడా ప్రతి ఒక్క రైతులు కూడా ఈ యొక్క పారిశ్రామికవేత్తలందరూ కూడా పౌల్ట్రీ రైతులు పూర్తి స్థాయి యాజమాన్యాలు కూడా దీనిపై కూడా పెట్టుబడులు పెట్టి కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఈ యొక్క పౌల్ట్రీ పరిశ్రమ నడిపిస్తున్నారు. అయితే గత ప్రభుత్వంలోని కూడా ఎటువంటి సహాయ శాఖలు అందలేదు. అలాగే ఇప్పుడు ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వంలో కూడా ప్రస్తుతం అయితే ఏదో చేస్తుందంటున్నారు. వేచి చూడాల్సిన పరిస్థితి అని చెప్పేసి కూడా ఎవరైతే తూర్పుగోదావరి జిల్లా నెక్ చైర్మన్ కరి వెంకటముగ్గురెడ్డి గారు చెప్పడం జరిగింది. ఏదేమన్నప్పటికీ కొండెక్కిన కోడిగుడ్డు ధర అయితే మాత్రం మళ్ళీ కొండ దిగి సామాన్య స్థితికే వచ్చిందని చెప్పేసి కూడా పౌల్ట్రీ పరిశ్రమ నుంచి కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే సమాచారం అయితే ఉంది. కెమెరామెన్ విజయ్తో అశోక్, BRK న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.